హాయ్ అందరికీ. నేను చెప్పిన ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సహకారాన్ని కూడా తెలియజేయండి. కథలోకి వెళ్ళినట్టయితే అది ఒక అర్ధరాత్రి. మా ఓనర్ నాకు ఫోన్ చేశాడు. ఏంటా ఈ టైంలో ఓనర్ ఫోన్ చేస్తున్నాడని ఫోన్ లిఫ్ట్ చేయంగానే, ఒరేయ్ ఎక్కడ చచ్చావురా, సరుకు అర్జెంటుగా పంపాల్సింది, నువ్వు తొందరగా రా, నువ్వే అయితే ఆ సరుకుని జాగ్రత్తగా దించి మళ్ళీ తిరిగి రాగలుగుతావు, రా, నువ్వు కావాలంటే దీనికి ఇంకాస్త పేమెంట్ ఎక్కువగా ఇస్తాను, ముందు నువ్వు బయలుదేరిరా అని మా యజమాని చాలా కోపంగా మాట్లాడుతున్న ఫోన్ కాల్ అది. నేను వెంటనే అయ్యగారు వస్తున్నా ఇప్పుడే వస్తున్నా, ఒక 5 నిమిషాల్లో మీ ముందే ఉంటాను అయ్యగారు అని చెప్పి ఫోన్ పెట్టేసి హడావుడిగా లేచి నా ప్యాంటు షర్టు వేసుకొని గబుక్కున నా బైక్ తీసుకొని బయలుదేరాను. మా అయ్యగారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ లారీ నిండా అప్పటికే సరుకు నింపేసి ఉంచారు. అరే, ఇది రేపు తెల్లవారుజాము కల్లా అక్కడ లోడ్ దించాలి, చాలా తొందర, చాలా పెద్దవాళ్లతో వ్యవహారం, నువ్వైతేనే చాలా తొందరగా ఆ సరుకుని జాగ్రత్తగా దించగలవని నమ్మి నీకు మాత్రమే ఫోన్ చేశాను. ఇంత అర్ధరాత్రి అయినా సరే నువ్వు నీదే బాధ్యత, నువ్వే జాగ్రత్తగా దించిరా అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాడు. నాకు తిరిగి నా వల్ల కాదు అని చెప్పాలని అనిపించినా మా అయ్యగారి కోపం చూసి, వామ్మో వద్దులే, ఎలాగైనా ఈ సరుకు దించేసి వస్తే సరిపోతుందిలే అనుకొని నేను వెంటనే లారీ ఎక్కాను. లారీ ఎక్కి లారీ స్టార్ట్ చేసేటప్పటికే అప్పటికే లారీ నిండా సరుకు నిండిపోయింది. అలానే చాలా ఎక్కువ బరువు అయితే నింపి ఉంచారు. ఏమెక్కించారో నాకైతే తెలియదు, కానీ లారీ కంటే ఎక్కువ వెయిట్తో సామాను ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే అంత వేగంతో నడపాలన్నా కానీ అంత సరుకుంటే అటు ఇటు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది లారీ. అయినా సరే ఆయన కోపంగా ఉండేసరికి నేను ఏమీ మాట్లాడకుండా లారీ స్టార్ట్ చేసి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా అర్ధరాత్రి. మరలా తిరిగి తెల్లవారుజాము కల్లా ఆ సరుకు దించి రావాలని ఆయన ఆజ్ఞాపించారు. కాబట్టి నేను చాలా తొందరగా, నాకు సాధ్యమైనంత వేగంగా నేను లారీ నడుపుతుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలా సగం దూరం చేరాను. చాలా చిమ్మ చీకటిగా ఉంది రోడ్డు మొత్తం. అలానే మధ్యలో గుంటలు గుంటలుగా, రోడ్డు బాలేక ప్రయాణం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. ఇంత ఇబ్బందికరమైన రోడ్డులో కూడా మళ్ళీ తొందరగా సరుకు అందజేయాలనే ఉద్దేశంతో నా పాటలో నేను పడుతూ మధ్యలో టీలకి, కాఫీలకి, సిగరెట్లకి కూడా ఆగకుండా నేను బండి నడుపుతూ ఉన్నాను శరవేగంతో. అలా సగం దూరం పైగా వచ్చేసరికి చిమ్మ చీకటి, దట్టమైన అటవీ ప్రాంతం. ఆ ఏరియాని చూడంగానే కొత్త వాళ్ళైతే వెన్నులో వణుకు పుట్టి భయంతో అల్లాడతారు. కానీ నేను చాలాసార్లు వచ్చాను ఈ రోడ్డులో, కాబట్టి నాకంత భయమే లేదు. కానీ అంత చీకటి చూసినా ఎవరికైనా ఒక పక్కన కొంచెం నలతగానే ఉంటుంది కదా. సో నాకు కూడా అలాగనే కొద్దిగా భయం అయితే ఆవరించింది. సరే, ఏదైనా సరే ఫాస్ట్గా వెళ్ళాలని చాలా ఫాస్ట్గా నేను లారీ నడుపుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడో దూరాన చిన్న చీకటిలో నా లారీ వెలుతురులో, లైటింగ్ వెలుతురులో ఎవరో ఒక ఆవిడ చాలా ఇబ్బంది పడుతూ 9 నెలల గర్భంతో ఉండి ఆపు ఆపు అని చెయ్యి చూపిస్తూ ఉంది. ఆ లైట్ల వెలుతురులో ఆమె నాకు స్పష్టంగా కనపడలేదు, కానీ ఆమెని చూసి నాకు అనిపించింది, ఇంత అర్ధరాత్రి పూట ఒక ఆమె, అది కూడా గర్భంతో ఉన్న ఆమె, ఎందుకు లారీ ఆపుతుంది, ఎందుకు సహాయాన్ని అడుగుతుంది అని అనుకున్నాను. కానీ ఆమెకి నేను లారీ ఆపలేదు, నేను అంతే ఫాస్ట్గా మొదలుపెట్టాను. ఎందుకంటే నన్ను ఆజ్ఞాపించిన మా అయ్యగారు అలా ఆజ్ఞాపించారు, తొందరగా దించాలని. సరే, నేనైతే ఇప్పుడు ఆమెకి ఏ విధంగా సహాయం చేయలేను అని చెప్పి మనసులో అనుకుంటూ ఆమెను దాటేసి నేను ముందుకు వెళ్ళిపోయాను. అలానే ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళాను. అక్కడ ఒక చిన్న పాప లారీ ఆపండి, లారీ ఆపండి అని అరుస్తూ చెయ్యి చూపిస్తూ ఉంది. అది కూడా నా లారీ లైట్ల వెలుతురులో నాకు అంత స్పష్టంగా కనిపించలేదు. కానీ చిన్నపిల్లలు ఎందుకు ఈ అర్ధరాత్రి పూట ఇలా ఇక్కడ ఆగి లిఫ్ట్ అడుగుతున్నారో అర్థం కాలేదు. అందులోనూ ఒక చిన్న పాప మాత్రమే ఉంది, చుట్టూ ఎవరు లేరు. తన తండ్రి కానీ, తల్లి కానీ, తోబుట్టువులు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ లేకుండా ఈ పాప అర్ధరాత్రి పూట ఎందుకు లారీ ఆపమని అడుగుతుంది అని నేను ఆలోచించుకునే లోపు ఆ పాపను కూడా దాటేసి నేను ముందుకు రావడం జరిగింది. అలా ఇంకొంచెం దూరం మళ్ళీ వచ్చేసరికి ఒక చెట్టు కింద ఒక ముసలాయన కూనిపాట్లు పడుతూ
చేతిలో ఒక కర్రతోటి నడుము వంగిపోయి, అయ్యా మాకు లిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి చెయ్యి చూపించి అడుగుతూ ఉన్నాడు. ఇదేంటి ఈరోజు ఇంత చిమ్మ చీకట్లలో ఇంత అర్ధరాత్రి పూట ఎప్పుడూ నాకు ఈ అనుభవం జరగలేదు. ఈరోజు మాత్రమే ఎందుకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత కూడా ఒక్కళ్ళు మాత్రమే ఇలాగా సహాయం కోరుతూ, అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అలా అడుగుతున్నారు అని అనిపించింది. కానీ నేను అలా ఆగుతూ పోయినట్టయితే నేను చేరాల్సిన నా ప్లేస్కి తొందరగా చేరుకోలేను అనే ఆలోచనతోటి నేను ఇంకా శరవేగంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాను, ఎవ్వరు ఆపినా ఆగకుండా. అలాగా ఇంకొక 2 సార్లు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా ఎక్కడా ఆగకుండా నేను మా ఓనర్ చెప్పిన టైంకి నేను అక్కడ సరుకు దించడం జరిగింది. అలా సరుకు దించేసి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. తెల్లవారుజామున నాకు ఒకటే నిద్ర వస్తూ ఉంది. కానీ నిద్రాపుకొని మళ్ళీ నేను నా ఇంటికి చేరుకోవాలి కాబట్టి వెంటనే తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కొంచెం దూరం వెనక్కి రాగానే మళ్ళీ నిన్న అర్ధరాత్రి ఎక్కడైతే లిఫ్ట్ కావాలని చేతులాపారో అలాంటి చోట వాళ్ళు కాకుండా ఎవరో ఒక 4-5 అయ్యా మాకు లిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ అడగడం మొదలుపెట్టారు. సరే కదా, నిన్న ఎలాగా నేను వాళ్ళెవ్వరికీ లిఫ్ట్ ఇవ్వలేకపోయాను, ఇప్పుడైతే లారీ సరుకు లేకుండా ఖాళీగానే ఉంది, ఇప్పుడు ఎంతమందిని ఎక్కించుకున్నా ఇబ్బంది లేదు తిరుగు ప్రయాణం కాబట్టి అని నేను వాళ్ళని ఎక్కించుకున్నాను. అయితే వాళ్ళు లారీలోకి ఎక్కిన తర్వాత నేను మాట్లాడాను. అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అంటే, అయ్యా మాది పక్కనే గ్రామం, ఇంకొక గ్రామం నుంచి మేము వచ్చి ఇక్కడ పొలం పనులకు వెళ్ళాము, మళ్ళీ తిరుగు ప్రయాణంలో మాకు బస్సు సదుపాయం ఎక్కువగా ఉండదు, ఏవి దొరకవు మాకు, మీలాంటి వాళ్ళు దయతలిస్తే మేము మా సమయానికి మా ఇళ్ళకి మేము చేరుకోగలుగుతాము, అందుకే మిమ్మల్ని సహాయం అడిగాము అని చెప్పేసి అన్నారు. సరే అయ్యా మీకేముందిలే, నేను తిరుగు ప్రయాణంలో నాకు ఇబ్బంది లేదు కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కించుకున్నాను. అదే నిన్న అర్ధరాత్రి కూడా చాలా మంది మధ్యలో ఒక్కొక్కళ్ళు అడిగారు, కానీ నాకు కుదరక నేను ఆపి కూడా మాట్లాడలేక ముందుకెళ్ళిపోయాను అని అన్నాను. దానికి అక్కడున్న పెద్దాయన, ఏంటి అర్ధరాత్ర, ఏ సమయం బాబు అని చెప్పేసి అడిగాడు. అర్ధరాత్రి 1-2 గంటలయ్యా అంటే, ఎవరు అడిగారు అంత అర్ధరాత్రి పూట మిమ్మల్ని అని చెప్పేసి అడిగారు. అడిగినప్పుడు నేను జరిగినదంతా పూసగుచ్చినట్టు ఆ పెద్ద ఆయనకి చెప్పాను. ముందుగా గర్భంతో ఉన్న ఆవిడ, ఆ తర్వాత పసిపిల్ల, ఆ తర్వాత వయసు మీద పడ్డ ఒక ముసలాయన అని చెప్పి అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. అది విన్న ఆయన, పెద్ద ఆయన చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయ్యా నీ అదృష్టమో లేకపోతే దురదృష్టమో మాకు తెలియదు, కానీ నువ్వైతే నిన్న రాత్రి అలా ఆపకపోవడం చాలా మంచి పని. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్య చాలా విచిత్రమైన సంఘటనలు జరిగాయి. అలా అర్ధరాత్రి పూట ఒక ఆడదయ్యం అలాగా వేషాలు మార్చుకుంటూ దారిలో వచ్చిన లారీలు కానీ బస్సులు కానీ లిఫ్ట్ అడిగి అక్కడ వాళ్ళ ప్రాణాలు తీసేసి వెళ్ళిపోతూ ఉండేది. ఇలాగా చాలామంది కూడా పాపం జాలేసి ఆపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తెల్లారేపాటికి శవాలుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆపకుండా మంచి పని చేశారు. అయితే ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు, కానీ ఈ మధ్య మాత్రమే ఎవరో ఆమె ఎందుకో పగబట్టినట్టు అర్ధరాత్రిళ్ళు లిఫ్ట్ అని అడిగి లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళ ప్రాణాలు తీసేస్తూ ఉంది. మీ అదృష్టం బాగుండి మీరు లిఫ్ట్ ఇవ్వలేదు. ఇక ముందు కూడా ఈ దారిలో వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా అర్ధరాత్రి ఎవరైనా అడిగితే మీరు మంచిగా పోయి ఆగకండి, చాలా ఇబ్బందులకు ఎదురవుతున్నారు. చాలామంది అలాగనే ఇచ్చి కూడా నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చనిపోయి వాళ్ళ కుటుంబాల రోదన మేము వినలేకపోతున్నాము. జాలి తలిస్తే వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి. సరే అయ్యా, మా స్థానం వచ్చేసింది, దయచేసి మమ్మల్ని ఇక్కడే ఆపండి, మేము దిగిపోతాము అని చెప్పారు ఆ పెద్ద ఆయన. ఆ మాటకి సరే అని లారీ ఆపాను. దిగేసి వెళ్ళిపోయారు ఆ గ్రామస్తులు. ఒక్కసారిగా గ్రామస్తులందరూ దిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాటలు విని నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. నాకు చాలా భయం వేసింది ఆ మాటలు వినంగానే. ఇంకొకసారి అర్ధరాత్రి ప్రయాణాలు పెట్టుకోకూడదు అని నా మనసులో నిర్ణయించుకొని నన్ను కాపాడిన ఆ భగవంతుడికి నమస్కారాలు తెలియజేస్తూ నా ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాను. దయచేసి ఇదండి స్టోరీ. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ సపోర్ట్ని తెలియజేస్తే ఇలాంటి ఎన్నో హారర్ స్టోరీస్, మీకు నిజంగా జరిగిన హారర్ స్టోరీస్ మీ దాకా నేను తీసుకొని వస్తాను. ఇందులో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ వివరాలు కానీ ఏవీ తెలియజేయడం జరగదు. ఎందుకంటే ఇవి నాకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, పెద్దవాళ్ళు చెప్పిన వాటిని బట్టి నేను కథను తయారు చేసుకొని మీకు వినిపించడం జరుగుతుంది. దయచేసి మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ నా ముందు వీడియోలకి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.